పరిశుద్ధుడా పరమాత్ముడా, పరిశుద్ధుడా పరమాత్ముడా, అత్యున్నతమైన తేజో నివాసి, అత్యున్నతమైన తేజో నివాసి. ఆరాధన ఆరాధన తండ్రి నీకే ఆరాధన. అంధకార లోకములో నా దీపము నీవే, ఆధారం ఆశ్రయము అన్నియు నీవే. అంధకార లోకములో నా దీపము నీవే, ఆధారం ఆశ్రయము అన్నియు నీవే. నా ఇంటి దీపం నీవే యేసయ్యా, నా ఇంటి దీపం నీవే యేసయ్యా. నీ ప్రేమ నీడలో మము కాయుమా, నీ ప్రేమ నీడలో మము కాయుమా. ఆరాధన ఆరాధన తండ్రి నీకే ఆరాధన. లోకాలన్నిటిలో నీవే న్యాయవంతుడవు, అన్యాయము చేయని నీతిగల దేవుడవు. లోకాలన్నిటిలో నీవే న్యాయవంతుడవు, అన్యాయము చేయని నీతిగల దేవుడవు. నీతి న్యాయములు నీ సింహాసనమునకు, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, అవి ప్రీతికరములు, ఆధారములు అవి ప్రీతికరములు. ఆరాధన ఆరాధన తండ్రి నీకే ఆరాధన. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసునామములో మమ్మల్నందరినీ మమ్మల్నందరినీ ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. పవిత్ర రక్తముతో పవిత్ర రక్తముతో పవిత్రపరచండి. పవిత్రపరచండి. మీ ఆత్మను మీ ఆత్మను మా అందరిపై మా అందరిపై కుమ్మరించండి. కుమ్మరించండి. మీ అనంత ప్రేమతో మీ ఆనంద ప్రేమతో మమ్మల్ని అందరినీ నింపి అనుగ్రహించండి. హల్లెలూయా హల్లెలూయా. 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 పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేసయ్య 6:3 ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు లోకమందాదని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఈ వచనం యొక్క అనంత శక్తితో ఈ ఆలయంలో ఇప్పటి వరకు
వడకమ్మలోనికి వచ్చి వెళ్ళిన వారందరినీ ఆశీర్వదించండి. రాబోయే బిడ్డల అందరిని దీవించండి. ఈ ఆరాధనకు అనంత శక్తితో వారిలో ఉన్న సమస్యల నుండి విడుదల ఇచ్చి అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీകളിൽ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియకమాద పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 6:3 ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతా దాని మహిమతో నిండి ఉన్నది. ఈ వచన మీకు అనంత శక్తితో మీ నిలయలో జరగబోచున్న తెలుగు బైబిల్ కన్వెన్షన్ ఆశీర్వదించండి. దానికి రావటానికి ప్రయత్నించిన వారికి ఈ రైల్వే స్టేషన్లో దిగటానికి వెళ్ళటానికి సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి రైల్వే ఉద్యోగస్తులందరినీ ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా డాక్టర్ గిరి గేదరాజు గారిని, ట్రివాండ్రం డివిజన్లో ఉన్నటువంటి డివిజనల్ రైల్వే మేనేజర్ గారిని, మరియు ట్రివాండ్రంలో ఉన్న ద సీనియర్ డివిజనల్ ఆపరేషన్ మేనేజర్ గారిని, మరియు ట్రివాండ్రంలో ఉన్న ద సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ గారిని ఆశీర్వదించండి. ప్రభువా, వారి ద్వారా ఈ కార్యాలు కొనసాగించే వరము దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీகளில் ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియకమాద పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడేనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. సింహాసనమునకు మధ్యను గొర్రెపిల్ల వారికి కాపరి అవును, వారిని జీవజలమద్దకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముల నుండి బాష్ప బిందువులను తుడిచివేయును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వచనం మీకు అనంత శక్తితో తెలుగు బైబిల్ కన్వెన్షనానికి వచ్చిన వారందరినీ ఆశీర్వదించండి. మరియు ఇక్కడ మిగిలినటువంటి వడకములు వచ్చినటువంటి వారిని కూడా ఆశీర్వదించండి. దయగల తండ్రి, వారిని అందరినీ పవిత్రాత్మతో నింపండి. వారి సమస్యలోనికి మీ ఆత్మను కుమరించండి. నూతన శక్తిని పొందే వరము వారికి దయచేయండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 15 కోట్ల ప్రజలు కూడా ఆశీర్వదించండి. ఈ వాక్యం యొక్క ఆత్మను వారికి మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీகளில் ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియకమాద పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. సింహాసనమునకు మధ్యను గొర్రెపిల్ల వారికి కాపరి అవును, వారిని జీవజలమందుకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రము నుండి బాష్ప బిందువులను తుడిచేయును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వచనం మీకు అనంత శక్తితో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో సేవ చేసిన గురువులందరినీ, అమ్మవారులందరినీ, ఉపదేశి గారందరినీ ఆశీర్వదించండి. పవిత్ర రక్తముతో వారిని పవిత్రపరచండి. వారి విచారణని ఆశీర్వదించండి. ఈ ఆలయానికి తీసుకొని వచ్చినటువంటి గురువులని, అమ్మగారిని దీవించండి. వారి ప్రయాణంలోని తోడుగా ఉండి నడిపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియకమాద పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడేనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన గ్రంథం 1:8 ఆదియును అంతమును నేనే అని సర్వశక్తివంతుడు భూత భవిష్యత్తు వర్తమానము అందున్న ప్రభునైన దేవుడు వచించుచున్నాడు. అబ్బా తండ్రి, ఈ వచనమే అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా ప్రార్థన సహాయం అడిగినటువంటి కరుణ ఫ్రీ నీట్ ఎగ్జామ్ MBBS కోసం రాస్తున్నారు. ఫ్రీ సీట్ దొరకటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన లండన్లో ఉన్నటువంటి ఆశీష్ రెడ్డి జాబ్ మ్యారేజ్ సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి హైదరాబాద్లో ఉన్నటువంటి దిలీప్ అన్వేష్ రెడ్డి గాలి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు గాలి బాల స్పందన ప్రదీప్ రెడ్డి కుటుంబం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు.
పోతిరెడ్డి శ్రావణన్ జోసఫ్ షౌరెడ్డికి మ్యాచింగ్ మరియు మంచి ఉద్యోగం ఉండి దేవుని నడవడానికి ప్రార్థన సహాయము లిల్లీ మేరీ ద్వారా అడిగి ఉన్నారు. మరియు రాజేశ్వరి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు పవాని గురువారెడ్డికి అప్పు బాధడు విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సుంగన్నరెడ్డి బాల అను రాజ్య సంతానాల కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మరియ కావ్య జోసఫ్ రెడ్డి సంతానాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తుమ్మ మర్రెడ్డి ప్రణతికి సంతానము పొందటానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రోజమ్మ మరియ కీర్తిన మరియు వారు మంచిగా చదువుటానికి యూఎస్ఎల్ బిడలు ఫ్రిడ్జ్ మంచిగా ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు నల్గొండలో ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగం పొందడానికి మరియు సహోదరి అయిన సాగరిగా మంచి చదువుటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు స్వర్ణలత జయపోలరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తిమ్మాపురం తేజారెడ్డి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మార్టిన్ మరియా యూకేలో ఉన్నటువంటి సహోదరికి జోబ్ మరియు పిఆర్ విసా కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు జ్యోతి సురేష్ ఆ కుటుంబము మంచి ఆరోగ్యం మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి రాణి అభిలాష్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బాలమర్య తనిజకి సుఖప్రసవాని కోసము మరియు ఆస్ట్రేలియా ఉన్నటువంటి అనుష అన్వేషరెడ్డి సంతానం పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఏప్రిల్ 20వ తారీఖు జరుగుతున్నటువంటి రేవళి తుమ్మ ప్రశాంత్ రెడ్డి జ్ఞాన వివాహాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుండా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు నరేష్ నడిపించే బిజినెస్ మంచిగా ఉండటానికి మరియు మంచులా చేసినటువంటి వ్యవసాయాలు 100 పంట పండించడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి సెలిన్ అలోషిఫ్ కుటుంబము, దుబాయ్ నుండి ఫేద లూర్ద్ అరుణ్ కుటుంబము మరియు జార్జ్ శ్రావణి అబుదాబి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి సింధు కుటుంబము ప్రార్థన సహాయం అడిగిన కానడాకి వెళ్ళటానికి వారు సిద్ధపడుతున్న అన్ని కార్యాలు శుభంగా జరగటానికి. మరియు రాయపరెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సెయింట్ జాన్ స్కూల్ అధికారులు శ్రీకాకుళం నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అలానే గుంటూరు నుండి ఇప్పుడు యూఎస్ఏలోని లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్ర రక్తముతో వారిని కడగండి. మీ ప్రేమతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీകളിൽ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దర్శన గ్రంథం 1:8 ఆదియును అందమును నేనే అని సర్వశక్తివంతుడు భవిష్యత్తు భూత భవిష్యత్తు వర్తమానములందున్న ప్రభునైన దేవుడు వచించుచున్నాడు. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వచన మీకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలకు సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా ఈరవ మాదేవి హైదరాబాద్ నుండి బాల స్నేహితరెడ్డి మరి బక్కట్ట బిడల కోసం మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి సునీత వారికి మంచి ఆరోగ్యం పొందటానికి, రోగ విముక్తి పొందటానికి, హైదరాబాద్ నుండి సుందరి అలర్జీ రోగం నుండి విడుదల పొందటానికి, మరియు సెంట్ జోసెఫ్ విసినపేట స్కూల్ అధికారి జూలెట్ బిడల పరీక్ష 10వ తరగతి పరీక్ష రాసిన బిడలకి మంచి మార్కుతో పాస్ కావటానికి, మరియు కర్నూలు నుండి జనద మంచి ఆరోగ్యాన్ని కోసము,
మరి కర్నూలు నుండి సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారు చేసినటువంటి పనిలో ప్రభు ఆత్మాభిషేకం నిండటానికి, మరి స్వర్ణ లేదా సుదీప్ కోసము మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఫాతిమా విజయ నంద్యాల నుండి భరత్ రెడ్డికి నడునొప్పితో స్పైనల్ కోడ్ ఆపరేషన్ అయింది, తొందరలో నయం చేయడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఉజ్జూరు నుండి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధికారి అయిన సిస్టర్ ఆన్మేరీ, వారి స్కూల్లో ఉన్నట్టునే 10వ తరగతి చదువుకున్న బిడ్డలు మంచి మార్కుతో పాస్ కావడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సింధు, తపస్ని మరియు రూబేష్ వారు మంచిగా చదువుటానికి, దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి సుజాత, రమేష్ రెడ్డి కుటుంబము, మరి అంజలి, అఖిల్ దంపతులు, మరియు రేపు ఆదిత్య ఇంటర్వ్యూకి వెళుతున్న యూకేలో మంచి జాబ్ సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి మాధవి కుమారుడైన నిఖిల్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసము, మరియు కర్నూలు హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాస్ రెడ్డి, సుచరిత ధీరజ్ మంచిగా ఉండటానికి, ధరుణికి యూఎఫ్ఏలో ఉద్యోగము H1 దొరకటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుమారుడైనటువంటి రాహుల్ తేజ కానడలో PR మరియు మంచి ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సునీల్ కుమారు మంచి ఉద్యోగము, మ్యారేజ్ కోసము పుష్ప తల్లి అయిన పుష్ప ద్వారా ప్రార్థన సహాయం వైశాఖ నుండి అడిగి ఉన్నారు. మరి చైతన్యకి మంచి ఉద్యోగం పొందటానికి వైశాఖ నుండి అందోని ఉపదేశ గారు ప్రార్థన సహాయం అడిగినారు. కరుత్తి రామలక్ష్మి మరియు ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అందోని రెడ్డి నక్షత్రం నల్గొండ నుండి అభినవ్ రెడ్డికి మరియు మరియా, మనుస్సుని, ప్రశాంతి వారు బామలకల్లు నుండి వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఉషా అలన్ ఆస్ట్రేలియా నుండి కార్త్యాని, జోన్ బి మరియు యుగంధర్ రెడ్డికి ప్రాజెక్ట్ వర్క్స్ తొందర పూర్తి చేయడానికి, వారి యొక్క ఇల్లు అమ్మడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఆరోగ్యం జంగం నుండి ప్రార్థన సహాయం కుమారుడు అయినటువంటి ఆరోగ్యం యొక్క కుమారుడు ధీరక్ PR విఫా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు బుద్ధ సముద్రం నుండి సుజాత మరియు కోటపల్లి నుండి శైలజ మరియు ఏరవరాణి హైదరాబాద్ నుండి, మరియు శౌరిలు బ్రాహ్మణపల్లి నుండి, లదా రాయపరెడ్డి గుంటూరు నుండి, మరియు రాయపరెడ్డి నల్గొండ నుండి, మరియు నిర్మల శ్రీవారెడ్డి శంషాబాద్ నుండి, పి అన్నమ్మ మహమూదూర్ నగర్ నుండి, తుమ్మ మేరీ ఆరోగ్యము హైదరాబాద్ నుండి, బాలరెడ్డి వారంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి కోరికలని పవిత్ర రక్తముతో పవిత్రపరచి మీ ఆత్మతో వారిని నింపండి. మీ ఆనంద ప్రేమతో వారిని దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన గ్రంథం 1:8 ఆదియును అందమును నేనే అని సర్వశక్తివంతుడు భూత భవిష్యత్తు వర్తమానములన్నీ ప్రభువు అయిన దేవుడు వచించుచున్నాడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచనం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ పేరు పేరున ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరియదాసురెడ్డి కుటుంబము, జర్మలో ఉన్నటువంటి గర్భవతి అయిన సింధు సుఖప్రసవాని కోసము, అగ్గిలో మంచి సెటిల్మెంటు మంచి ఉద్యోగాని కోసము,
మరియు బాల త్రైఫ రాజు నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వారిగా బిడలైనటువంటి మౌనిగా మానస మనోజ్ వారు నడిపించే బిఫెన్స్ ఎక్కువ అభివృద్ధి పొందటానికి, మరియు హైదరాబాద్ నుండి క్యూని స్టెర్లింగ్ కుటుంబము, మరియు మరియ గొరేతి కుటుంబము మంచి కుటుంబముల శాంతి సమాధానం కోసము, మరియు వారంగల నుండి దాఫరి కిషోర్ ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి జయంతి హైదరాబాద్ నుండి హౌస్ అమ్మడి పోవటానికి, మరి అప్పుల్లో బాధల నుండి విడుదల పొందటానికి, శ్రీలత గుంటూరు నుండి విడాకులు, అనంతపురం నుండి విడాకులు సమస్యలతో బాధపడుతున్న దేవుని ప్రణాళిక ప్రకారం కుటుంబ జీవితంలో చేరటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరి మౌనిక రెడ్డి యూఎస్ఏలో ఉన్నటువంటి సహోదరి విసా కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నాడు. మరి స్వర్ణలత మేరీ ప్రణవది ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రేణిగా జోజిరెడ్డి మంచి ఆరోగ్యాన్ని కోసం, మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయాన్ని అడిగినటువంటి శీర్ష కోటపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు రామలక్ష్మి, రాముడు మరియు తరుణ్, జీదమ్మ మరియు ఫ్రీజని వారి కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అల్లన్ వైశాల్ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి అందోని రెడ్డి మంచి కుటుంబంలో శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సుందర్ రెడ్డి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు శ్రీకాకుళం నుండి జీవరత్నం ఎమ్మిల్ లావణ్య ఎలిజబెత్ వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు అందోని వైశాఖ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, కానడలో ఉన్నటువంటి ప్రణతి అవినేశ్వరరెడ్డి కుటుంబ జీవితం ప్రవేశించడం అనుగ్రహించమని, మరియు నల్గొండ నుండి రుద్ది పుట్టి శాంతమ్మ, మరియా రాణి మరియు జోస్పిన్, బాల త్రైఫా మరియు సురేష్ రాజు శిలివరాజు వారు మంచిగా ఉండటానికి శాంతమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి అభిషేక్, కీర్తన, మిథిన్, ప్రియంగా దంపతులు కూడా ఆ దేవుని ప్రణాళిక నడవడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి మనోజ్, మేరీ భారతి ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి అందోని మార్తమ్మ బిడలైనటువంటి పూజిత మరియు పృథ్వీ పరీక్ష రాసి ఉంటున్నారు. వారికి మంచి మార్గంతో పాస్ కావటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్ర రక్తముతో వారిని కడగండి. మీ ఆత్మతో వారి సమస్యలన్నిటిని పరిష్కరించి మీ ప్రేమతో నింపండి. దేవుడ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన గ్రంథం 1:8 ఆదియును అందమును నేనే అనే సర్వశక్తివంతుడు, భూత భవిష్యత్తు వర్తమానములో ఉన్న ప్రభునైన దేవుడు వచించుచున్నాడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచనం మీకు అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలకు సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మరి దేవసు సుశీలమ్మ, మరి మురళి హరి కుటుంబము వారు ఫస్ట్ గ్రూప్ రాసి ఉంటున్నారు. వారు మంచిగా పాస్ కావటానికి కర్నూలు నుండి పాండు భారతి కుటుంబము, మరియు నూతనపల్లి నుండి జయన్న, మరియు కర్నూలు నుండి జయన్న భానుతేజ మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి దయాగర్ రెడ్డి, రాజదీప్తి, ప్రణతి మరియు చందన్ రెడ్డి, ప్రణవి, తుమ్మ, దిలీప్ రెడ్డి వారు క్షేమంగా ఉండటానికి, మరియు బాలమ్మ వైశాఖ నుండి, కిరణ్ వైశాఖ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నెల్లూరు నుండి శీర్ష అప్పు బాధల నుండి విడుదల పొంది మంచి ఆరోగ్యంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. కేరళ నుండి లిమా డయోన్స్ కుటుంబము వారు
బిడ్డలు మంచిగా పాస్ కావడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. యూకేలో ఉన్నాడు మేరియో ఫావియో కార్తిక రెడ్డి మ్యాచింగ్లో దాంపత్య జీవితం ప్రవేశించడానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రబలిగా దందల్ ఎండి ఎగ్జామ్ రాసి ఉండడం మంచిగా పాస్ కావటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి అలెగ్జాండర్ మరియు దుబాయ్ నుండి రెయిన్ జేవియర్ బిడ్డలైనటువంటి మార్షల్ మరీఫా మార్కు బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కడగం తేజారెడ్డి ఉద్యోగము మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. పిఎన్ఆర్ ఏవి పాలెం నుండి పాలెంలో స్కూల్లో ఉన్నటువంటి క్రిస్టీనా క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న టీచర్కు విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ ఇల్లు అమ్మడి పోవటానికి మరియు ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు జడ్చర్ల నుండి హైదరాబాద్ కవిత తన కుమారుడైనటువంటి అజయ్కి మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి పండయ్య మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండని మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శన గ్రంథం 1:8 ఆదియును అందమును నేనే అని సర్వశక్తివంతుడు భూత భవిష్యత్తు వర్తమానమన్నీ ప్రభువునైన దేవుడు వచించుచున్నాడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచనమేక అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా 2 చిందల నుండి కానుగ మేరీ, పవాని, మానసిగా సన్నిహిత వారికి ఉద్యోగాని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండలో రాణి యొక్క తల్లి అని సిలివమ్మకి మంచి ఆరోగ్యం కోసము, మరియు బ్రాహ్మణప్ల నుండి మరియా శౌరిలు ఆరోగ్యరెడ్డి కుటుంబము, చిన్నపరెడ్డి కవిత వారు బిడ్డలైనటువంటి ఆత్మీయ ప్రిన్సి ఆరుణ్ మంచిగా చదివి దేవభక్తితో నడవడానికి, మరియు సుష్మిత జోసఫ్ రెడ్డి వారు నీట్ గ్రూప్ ఫస్ట్ సెకండ్ పరీక్షకి సిద్ధపడుతున్న మంచిగా పాస్ కావటానికి, ఆరోగ్యకి కూడా మంచిగా జ్ఞానం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వారంగల నుండి రజనీ ఇన్నారెడ్డి కుటుంబము, కుమారుడు ఆయన నిఖిల్కి మంచి భవిష్యత్తు కోసము, మనోజ్ రెడ్డి హైదరాబాద్ ఉద్యోగాని కోసము, స్వప్న ప్రవీణ్ కుమార్ సంతాన లబ్ధి కోసము, వారంగల నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యాని కోసము, గోళ జ్యోతి బిడ్డలైనటువంటి కీర్తన జ్యోత్స్న తంబి మంచిగా ఉండటానికి, గురమిచ్చు వినోద్ మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఈదర నుండి సౌజన్య కూడా కుటుంబముల శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వెల్లటూరు నుండి జ్యోతి టీచరు కుమార్తె అయినటువంటి అనిత మరియు కుమారుడు అయినటువంటి రాజేష్ మంచిగా ఉండటానికి, మరియు హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ బిజినెస్ బాగా నడిపించడానికి, హైదరాబాద్ నుండి మేరీ ఫేద ప్రవీణ్ కుమార్ మంచి సంబంధాన లబ్ధి కోసము, మరియు సుధారాణి భద్రాచలం నుండి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు వారంగల నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైన రూబేష్ రాయన్నకి కానడలో పిఆర్ విశ్వ మంచి ఉద్యోగాని కోసము, మరియు హైదరాబాద్ నుండి గొరండెల విజయమేరి ఉద్యోగాని కోసము, మరియు అమృత కుటుంబము మంచి ఆరోగ్యాని కోసము, గుంటూరు నుండి వస్వకుమారి కోర్టు సంబంధమైన కేసు నుండి విడుదల పొంది అప్పు బాధ నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి తుమ్మ ఇన్నస్వమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు.
నల్గొండ నుండి ఏరవ లూర్దు మేరీ మరియు నల్గొండ నుండి శాంతమ్మ మంచి ఆరోగ్యం అనారోగ్యం విడుదల పొందటానికి, మరి అనంతపురం నుండి మేరీ అమ్మ మంచి ఆరోగ్యం కోసము, నల్గొండ నుండి ఆరోగ్య మేరీ కూతురు అయినటువంటి సుప్రియ షౌరెడ్డి కుటుంబం శాంతి సమాధానంతో ఉండటానికి, గుంటూరు నుండి శారద మంచి ఆరోగ్యం కోసము, వారంగళ నుండి అందోణమ మంచి ఆరోగ్యం కోసము, శ్రీకాకుళం నుండి ప్రవీణ్ కుమారు ప్రియంగా కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగిన సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఏర్వ రాణి మరియు ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, శ్రీలత శౌరెడ్డి కుటుంబము విశ్వాస సంబంధమైన కార్యానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి దినేష్ మాథ్యూ కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. రోస్లింగ్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్ మరియు కీర్తన ఇన్నయ్య నడిపించినటువంటి బిఫిన్స్ మంచిగా నడవడానికి, శోభారాణి హైదరాబాద్ వారంగళ నుండి మంచి ఆరోగ్యము మరియు సుందరెడ్డికి మంచి అలవాటు రావడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ఞగమాద పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడేనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. దర్శన గ్రంథం 1:8. ఆదియును అందమును నేనే అని సర్వశక్తివంతుడైన ప్రభు భూత భవిష్యత్తు వర్తమానమనే ప్రభునైన దేవుడు వచించుచున్నాడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచ్చిన మీకు అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగినటువంటి తణుకు నుండి రాయపరెడ్డి వెంకటేశ్వరి కుటుంబము మరియు సైదలం హరిప్రసాద్ కుటుంబము అబ్బాయి మరియు యోహాను వెంకటేశ్వర కుమార్ వారు మంచి ఆరోగ్యం కోసము, విశ్వరావు మరియు అరుణకుమారి మంచి దేవునికి సేవలో పెరగటానికి, మరి శేషుబాబు నిర్మలదేవి వారి యొక్క పరిచర్యలు బాగా కొనసాగించటానికి, ఇన్నమ్మ తమ నడిపించిన ప్రాజెక్ట్ వర్క్ల భాగస్థురాలుగా ఉన్నటువంటి ఇందిర మరియు రాజు శశి వారు కలిసిమెలిసి ఉండి ప్రాజెక్ట్ వర్క్ తొందరగా పూర్తి చేయడానికి, నల్గొండ నుండి అదిరి సుదర్శన రెడ్డి మరియు గుంటూరు నుండి విజయకుమారి మరియు శ్రీకాకుళం నుండి నిర్మల కుమారి తన బిడ్డలైనటువంటి సాహిత్య మరియు అనుదీపు వారు దైవభక్తితో పెరగటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ఢిల్లీ నుండి జ్యోతి తన కాలు నొప్పి విడుదల పొంది నడిపించినటువంటి బిజినెస్లో కస్టమర్ ఎక్కువ రావటానికి, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి మౌనిక రెడ్డి భవాని కోసము ఉద్యోగము మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి రంజిత్ కుమారు పెరంగి పాలెం నుండి యుఎస్ఏలో ఉద్యోగాని కోసం, మరియా ప్రీతి మరియు ప్రతీక్ష మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియా మార్టీనా జోస్పింగ్ కుటుంబం బిడల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణతి రెడ్డి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలు నుండి విల్సన్ అగస్టిన్ బిడలైనటువంటి అపూర్వ అశోక్ దేవుని భయభక్తితో నడవడానికి, గుంటూరు నుండి బాల దివ్య మరియు రాయపరెడ్డి బాతిమ విజయకుమారి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి అనిత మంచి ఆరోగ్యాని కోసము, మరియు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మేరీ రాణి ఇప్పుడు బళ్ళారిలో ఉన్నటువంటి సహోదరి కూతురు అయిన అనుష మంచి ఉద్యోగాని కోసము, వారి యొక్క స్థలం అమ్ముడుపోవటానికి, మరియు గుంటూరు నుండి లేదా రాయపరెడ్డి కుమారుడైనటువంటి ప్రనీన్ రెడ్డి మంచి ఉద్యోగాని కోసము, ఆస్ట్రేలియా నుండి జోసఫ్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసం మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు.
అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. అనుగ్రహించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. దర్శన గ్రంథం 1:8 ఆదియును అందమును నేనే అని సర్వశక్తివంతుడు భూత భవిష్యత్తు వర్తమానములన్నీ ప్రభునైన దేవుడు వచించుచున్నాడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచనమేక ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి జ్యోతి రవి కుటుంబము బిడలైనటువంటి ఈర్షిద మరియు ఫ్రీ కృషి నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. మరి అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరి హత్తువాయిల నుండి అన్నమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కానడైలోని దివ్య జోసఫ్కి మంచి సంతానాల కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. స్వర్ణమేరి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అన్నమేరి వినయ్ కుమార్కి మంచి ఆరోగ్యం, మంచి హాబిట్ ఉండటానికి, మరి అందోని రెడ్డి మ్యాచింగ్ కోసం కరీంనగర్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తెలంగాణ నుండి ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు మరియు విజయ రోఫిలింగ్ మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి సుమలద శ్రావణిరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వై మేరీ భాస్కర్ రెడ్డి కుటుంబము యాగిలపూర్ నుండి లిల్లి మేరీ కుమారుడైనటువంటి శ్రావణం జోసఫ్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసము, మరియు అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము నల్గొండ నుండి, మరియు అందోని హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసిన సహోదరుడు బిడలైనటువంటి త్రేసా ఫిలోమినా దిలీప్ మంచిగా చదువుటానికి ప్రార్థన సహాయం అడిగినాడు. మరియు రోఫ్లిన్ కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినట్టు పి ఆలేరు నుండి అరుణ జ్యోతి, నీలిమ, పూజిత, తేకలమ్మ మరియు మార్గరేట్ అమ్మ, కళ్యాణమ్మ మరియు పార్వతి అమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని దింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసే 6:3 ఆ దేవదూతలు ఒక్కరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది. ఈ వచనమే అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా గుంటూరు నుండి ప్రవీణ్ రెడ్డికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి జాన్ పోల రెడ్డి కిడ్నీ రోగంతో బాధపడుతున్నాం. మరియు సందీప్ రెడ్డి కిడ్నీ రోగంతో బాధపడుతున్నాం, వారు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. చెన్నై నుండి శ్రావణి లూయిస్ ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి నిర్మల సంపత్ కుమార్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి పూణే నుండి గ్రీఫీ రాయప్ప కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగినగాక. ఆమేన్. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషము 24వ అధ్యాయము 45 నుండి వచనములు. అప్పుడు లేఖనములు
అర్థమగునట్లో వారికి బుద్ధి వికాసము కలిగ చేసి ఇట్లో చెప్పను. క్రీస్తు కష్టములో అనుభవించవలనియు మూడవ రోజు మృదుల నుండి లేవనెత్తనియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాప క్షమాపణము ప్రకటింపవలెననియు వ్రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పాస్కా కాలములో దేవుడు మనకిచ్చినటువంటి సువార్త భాగము లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 45 నుండి ఉన్న వచనములే. ఎమ్మావో గ్రామములో వెళ్ళినటువంటి శిష్యులకు యేసుప్రభు దర్శనమిచ్చి దాని తర్వాత యేసుప్రభు ప్రియమైన శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు వారిలో ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలి వారి హృదయాన్ని వెలిగించిన ఒక సువిశేష భాగమే ఇప్పుడు మనం చదివి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, లూకా సువిశేషములో సువార్తలో మనం చూస్తున్నాం, దేవుడితో పాటు ఉన్నటువంటి శిష్యులు ఆ భయముతోనూ వారి యొక్క జీవితంలో ఇంకా అర్థం కాలేని సమస్యలో ఆ చీకటిలో ఉన్నప్పుడు యేసుప్రభు వారికి ప్రత్యక్షమై తెలియచేస్తున్నాం, మీకు శాంతి సమాధానము, మీకు నా ఆత్మను పంపిస్తున్న ధైర్యముతో ఉండు. ఈ బాధలు, ఈ కష్టములు, ఈ అవహేళనాలు ఏమీ నాకు ఎటువంటి శాశ్వతంగా నాలో నిలబడటలేదు. అది అనుభవించటం దేవుని ప్రణాళిక అని మాట. దేవుని ప్రణాళిక ప్రకారం నేను వారిచ్చే ప్రధాన అర్చకులు కొలిచే అదేవిధంగా పరిఫెలుచ్చే నిందన కానీ శిక్ష కానీ పొంది ఉన్నాం. కానీ దేవుడు నాకు మీలోనికి రావటానికి, దేవుని ప్రణాళిక ప్రకారం దేవుని యొక్క శక్తి మీలో నింపటానికి నేను ఇదిగో మీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. అలాగే ప్రభు తెలియచేసటం ఏమిటంటే, మీలో ఉన్నటువంటి ఆ మన్నద నేను తీసేస్తున్నా. 45వ వాక్యం 45. అప్పుడు లేఖనములో అర్థమగినట్లు వారికి బుద్ధి వికాసము కలిగజేసి ఇట్లు చెప్పెను. చూడండి, లేఖనములో చెప్పినటువంటి కార్యాలు అర్థం వచ్చేటట్టు బుద్ధి వికాసము వారికి దయచేశారు. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 3వ వాక్యములు మనం చూస్తుండే. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. ఆయన అందు దేవుని వివేక విజ్ఞానముల సంపదలన్నీ గుప్తమై ఉన్నవి. ఆ వివేక విజ్ఞాన సంపదలందా ఆయనలో గుప్తమైనది. ఇంకా 2వ వాక్యము, వారి హృదయములో ధైర్యముతో నిండగలవనియు వారి ప్రేమతో సన్నిహితులు కాగలరునియు. చూడండి, ఆ హృదయములో ధైర్యముతో ఉండటానికి, ప్రేమతో ఓడిపోయిన వారి నుండి దూరం అయిపోయిన ప్రేమతో మళ్ళా ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సువార్త చాటించడానికి దేవుడు ఆత్మ వారిలోనికి వస్తుంది. యేసుప్రభు యొక్క ఆ ఆత్మ జ్ఞానము ఇచ్చినటువంటి ఆత్మ. అందుకు ప్రియులారా, ఇదొక్క రహస్యంగా ప్రభు తెలియచేస్తున్న కొలొస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 27వ వాక్యము 1:27. ఏలయన తన అన్యజనులలో తన వద్ద గల రహస్యము యొక్క మహిమ ఐశ్వర్యము ఇట్టిదని ప్రజలందరికీ తెలియజేయుట దేవుని ప్రణాళిక. చూడండి, అందరికీ దేవుని యొక్క రహస్యం ఏమనగా సహనం, ఓర్పులో సహనముతో శీలముగా ఉండి ఆ దేవుని యొక్క శక్తి పొంది జీవించటం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము
35వ వచనములో 35, 36 వచనములో మనం చూస్తుండే, కావున మీ ధైర్యమును కోల్పోడు. మీరు ధైర్యము కోల్పోకూడదు. చూడండి, శిష్యులకు ధైర్యం కోల్పోయింది, భయం వచ్చింది, ముందుకు ఎలాగ వెళ్ళాలి తెలియదు, నిరాశ కలిగింది. అప్పుడు ప్రభు అంటున్నారు, మీరు ధైర్యం కోల్పోకూడదు. ఆ ధైర్యమే మీకు గొప్ప బహుమానమును నీకు గొప్ప బహుమానం అనర్చను. ఇంకా దేవుని సంకల్పమును నెరవేర్చు ఆయన వాగ్దాన ఫలమును పొందుటకు మీరు ఓర్పు వహింపవలెను. ఇంకా 38, 39 వాక్యములు మనం చూస్తుండే, నీతిమంతుడు నా సేవకుడు విశ్వాసమూలమున చూడండి, నీతిమంతుడైన సేవకుడు విశ్వాసము వలన జీవించును. కానీ అతడు విముఖుడైనచో అతనిపై నాకు ఇష్టము ఉండవు. ఇదిగో దేవుడు యేసు ప్రభు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం 3 రోజులు సహనాలు పొంది సమాధిలో ఉండి లేవలెత్తారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆ శ్రమలలో పొందున్నప్పుడు అది మన జీవితంలో ఉన్నప్పటికీ మాత్రమే దేవుని యొక్క ఆత్మ వచ్చేస్తుంది. దేవునికి ఇష్టం కలిగి ఆ దేవుని యొక్క ఆత్మ ఇస్తారు. ఇంకా 39వ వాక్యము, మనము విముఖులమై నశించు వారము కాము, మన ఆత్మలను రక్షించుట కొరకును మనము సరిగా విశ్వాసము గలవారమై ఉన్నాము. మనము సరిగా విశ్వాసం గలవారై ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ శక్తి పొందటానికి మనము వచ్చినటువంటి కష్టములు, మనలో ఉన్న బాధలు, ఈ భయం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి శక్తి, ఆ దేవుని యొక్క ఆత్మధైర్యం మనం దేవుని నుండి కోరుకోవాలి. కీర్తన 77వ అధ్యాయములో 14వ వాక్యము, 77:14. అదేవిధంగా 77:17 వాక్యములో కూడా ప్రభు ఈ రహస్యాన్ని గురించి, తనలోనే శక్తి వెలువడిన కార్యాల గురించి తెలియచేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు ప్రియలారా, ఈ విశ్వాసం మనకు కావాలి. దేవుడు నిన్ను చేయి విడవకుండా నిన్ను కాపాడుతారని హెబ్రీలకు రాసినటువంటి లేఖనములో 11వ అధ్యాయం 6వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నాం. విశ్వాసరహితుడగు ఏ మానవుడు దేవుని సంతోషపడలేదు. విశ్వాసరుడ మానవుడికి సంతోషపడడానికి సాధ్యమే కాదు. ఇప్పుడు ప్రియలారా, మనకు విశ్వాసం కావాలి. ప్రతి కార్యానికి విశ్వాసమే అన్నిటికీ మూల ఆధారంగా ఉన్నది. కీర్తనలు 25వ అధ్యాయము 5-6 వచనముల ప్రభు అంటున్నారు, ఈ విశ్వాసన వరం నేను నీకు ఇచ్చి ఉన్నారు. ఈ విశ్వాసాన్ని వరకమే మనము ఆయనతో పాలు పంచుకుంటాం. 25:5-6. ప్రభువు మంచి వారిని చెడ్డ వారిని కూడా పరీక్షించుచును. హింసకు 25వ అధ్యాయం 11వ వాక్యము, 25:11 వాక్యము. ప్రభువునకు భయపడువాడు తాము నడువవలసిన త్రోవను అతని నుండియే తెలిసికొందురు. అతని నుండే తెలిసినప్పుడు 25:12 వాక్యములు తెలియపరచనిది, మీరు నడవలసిన ప్రభువునే భయపడి ఆ ప్రభు విశ్వాసం ప్రభువుని మీద ఆశ్రయించినప్పుడు మన త్రోవ ఆయనే చూపిస్తాడు. కీర్తనం 11వ అధ్యాయం 5-6 వాక్యములు ప్రభు తెలియజేస్తున్నాం. ప్రభువు మంచి వారిని చెడ్డవారిని కూడా పరీక్షించి చూచును. హింసకు ఒడ్డగడ్డ వారిని అతడు అసహించుకును. కీర్తన 11వ అధ్యాయం 5-6 వాక్యం ఇది. అతడు దుష్టుల మీద నిప్పు కణిగలో అగ్ని గంధకము కురించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క నామం, దేవుని యొక్క శక్తి మీద ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆ దేవుడు వెల్లడి చేసినటువంటి గొప్ప కార్యాలు మన జీవితంలో స్వీకరించటానికి సాధ్యమవుతుంది. శిష్యులకు అది లేదు. అందుకే ప్రభు లేఖనములో నిన్ను గురించి, నేను చేయబోచిన కార్యాల గురించి వారికి తెలియచేయటానికి వారు బుద్ధి వికాసం దేవుడు ప్రసాదించి ఉన్నారు. నిర్గమకాండం
9వ అధ్యాయం 16వ వాక్యములో ప్రభువు తెలియచేసినది ఏమనగా 9:16 మీకు నా శక్తిని చూపించుటకును నేల 4 చెరగుల నా నామమును ప్రసిద్ధము చేయుటకును నిన్ను ప్రాణములతో వదిలితిని. చూడండి, దేవుని యొక్క శక్తి చూపించటానికే మనకు ప్రాణం దేవుడు ఇచ్చారు. దేవుడు ప్రాణం ఇచ్చేది దేవుని యొక్క శక్తి చూపించటానికి. ఆ దేవుని యొక్క నామం వెల్లడి చేసి ఆ దేవుని యొక్క నామములోని మహిమ మనం పొందాలి. అప్పుడు ఆ ధైర్యం మనకు వచ్చేస్తుంది. అదే మన ఈరోజు చదివినటువంటి దర్శన గ్రంథాలు 1వ అధ్యాయం 8వ వాక్యములో మనం చూస్తుండే ఆదిను అందమును అని నేను అందమును నేనే అని సర్వశక్తివంతుడు భూత భవిష్యత్తు వర్తమానమని ప్రభు అయిన దేవుడు వచించుచున్నాడు. అప్పుడు దేవుడు എല്ലാ వేళలా మనతో ఉన్నాడు. ప్రియులారా, మనతో ఉన్నటువంటి దేవుడు మన దేవుని యొక్క మహిమలో మనం నడవాలంటే దేవుని మీద పూర్ణంగా మనం ఆశ్రయించాలి. సమస్యల మీద కాదు మనం ఆశ్రయించాలి. మన రోగాలు వచ్చిన రోగాన్ని భయపడి కాదు మనం జీవించవలసినది. మరియు దేవుని మీద ఆశ్రయించాలి. దేవుని యొక్క ఆ వాక్యాన్ని మీద ఆశ్రయించాలి. అలాగ ఆశ్రయించినప్పుడు దేవుడు మీకు తన నూతన శక్తిని ఆత్మను మనకు ప్రసాదిస్తారు. ఈ ఆత్మే మనకు జీవం. దర్శన గ్రంథములు 21వ అధ్యాయం 3వ వాక్యముల ప్రభువు ఇలాగ తెలియజేస్తున్న ఇంకా దేవుడు మానవులతోనే నివసించును. వారే ఆయనకి ప్రజలు, స్వయముగా ఆయన వారితో ఉండను. ఇంకా ఆయన వారికి దేవుడాగును. ఇప్పుడు మానవులతోనే నివసించిన యేసయ్య ఇదిగో ఈ ఆరాధన మనకు మన దగ్గరికి వచ్చి ఉన్నారు, మన హృదయంలో మనకు వచ్చి ఉన్నారు. మొదటి యోహాను గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యములో ప్రభువు తెలియచేస్తున్నారు ఏమనగా, చిన్న బిడ్డలారా మీరు దేవునికి చెందిన వారై అసత్య ప్రవక్తలను చూడండి, దేవునికి చెందిన వారాయి అసత్య ప్రవర్తనను ఓడించి తీరి లౌకికులకు వారిలో నుండి వారిలో కంటే మీలో ఉన్న ఆత్మ శక్తివంతమైన దేవుని యొక్క ఆత్మ, మీలో ఉన్న ఆత్మ అందరికంటే ఈ లోకములో ఉన్న మిగిలినటువంటి ఆత్మల కంటే ఎటువంటి మనోభావములోని ఆత్మల కంటే చాలా శక్తివంతమైన ఆత్మే. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆత్మ కోసమే మనము విశ్వాసంతో ప్రభు మీద ఆధారపడాలి. అది యేసు ప్రభు తన శిష్యులకి వారికి లేఖనములో నిన్ను గురించి తెలియచేసినది, జరగబోయిన కార్యాలన్నీ వివరించి అర్థం చేసుకోవటానికి వారికి బుద్ధి వికాసం దయచేశారు. అంటే దేవుని యొక్క ఆత్మ వారిలోనికి నింపారు. దేవుని యొక్క ఆత్మ వారిలోనికి వచ్చినప్పుడు వారికి ఆ దేవుడు చెప్పబడినటువంటి యేసుప్రభు వారితో ఉన్నప్పుడు చెప్పబడిన కార్యాలు, ప్రవచనములు చెప్పబడిన కార్యాలు వారికి అర్థం చేసుకోవడానికి విశాలమైన మనస్సు వారికి వచ్చింది, జ్ఞానం కలిగింది. ప్రియులారా, మన కుటుంబ జీవితంలో మన ఏ జీవితంలో కాబట్టి ఈ జ్ఞానమే దేవుడు ప్రసాదించిన వివేకం వస్తున్న ఆత్మ వస్తున్న ఆ ఆత్మ వస్తున్న వివేకము, ఆ జ్ఞానము మనం ప్రతినిత్యం సంపాదించి స్వీకరించి ఆ ప్రభు మీద ఆధారపడినప్పుడు మనం దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న కృప మనకు వస్తుంది. అందుకే విశ్వాసం నీతిమంతుడు విశ్వాసం మూలము జీవిస్తారు. ఆయనకి నీతిమంతుడు విశ్వాసమే ఆయనకి ఆయుధం. విశ్వాసములో ఆయన దేవుని మీద ఆధారపడతారు. ఆయన జీవితంలో ఎంత కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఆయనకి శక్తి ఇచ్చేది విశ్వాసమే. ఆ దేవుని మీదే ఉన్న ఆ యేసు నామములో ఉన్న విశ్వాసం మనకు దయచేయమని ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేయి పైకెత్తి మన కోరికలను, మన యొక్క బాధలను, మన సమస్యలన్నిటినీ ఈ ఆరాధనలో సమర్పిస్తాం. బిడ్డలారా, యేసయ్య ఆ శక్తి, ఆ యేసు నామములోని శక్తి, ఆత్మ ప్రసాదించే శక్తి, వేదన వలన కుండ పగిలిన వారికి ప్రభు చేరవలన ఉండనని, ఆ బాధల వలన నలిగిపోయిన ధైర్యం కోల్పోయిన వారిని దేవుడు రక్షించిన ప్రభు వచనమే. ఆ వచన ప్రకారం ప్రభు నాలో ఉన్న బాధలను తొలగించటానికి మీ ఆత్మశక్తి దయచేయమని ప్రార్థిస్తాం. మన రోగములను, బాధలను, వీపు నొప్పిను, అలానే మనల్ని బాధపడుతున్న
కొండవలైన సమస్యలన్నిటిని సమర్పించి పిల్లల యొక్క తలంపులైనటువంటి మొబైల్ అడిషన్కి ఉండి చెడు అలవాటు నడిచిన బిడ్డలకి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఆరాధనలో ఇద్దరు బిడ్డలు మొబైల్ అడిషన్ ఉన్నాయి. చాలా తల్లిదండ్రులు బాధపడుతున్నా వారికి దేవుడు మారు మనసు ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నలుగురికి పవిత్రాత్మ అభిషేకం వరదానముతో దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు మధ్యస్థ ప్రార్థన లోకమందుట ఉన్న ప్రతి ఒక్కరికి, రాష్ట్ర నాయకులకి అందరికీ మధ్యస్థ ప్రార్థన చేయటానికి 7 దేవుడు ప్రత్యేకంగా అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఎక్కువ కోపం, అమితమైన కోపంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అరికాలు చాలా బాధపడుతూ నడవడానికి వీలైన ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మొహాల నుండి క్రిందకి బలక్షయము, బలహీనతగా అనిపించినటువంటి వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మొహాలు నొప్పితో ఉన్నటువంటి ముగ్గురికి విడుదల ఇచ్చి ఇద్దరు సహోదరులకి విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. స్టొమక్ పెయిన్తో బాధపడుతున్నటువంటి ఇద్దరిని తాకి ముట్టి దేవుడు అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. నడు నొప్పితో బాధపడుతున్నటువంటి 6 మందిని దేవుడు అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. వీపు నొప్పితో బాధపడుతున్న ఒక సహోదరికి దేవుడు సంపూర్తి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మెడ నొప్పితో బాధపడుతున్నటువంటి 7 దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరియు ఎడమ కంటికి నొప్పి ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి ప్రభువుని స్తుతిస్తాం. నీ సన్నిధే చాలు, నీ కౌగిలే మేలు. నీ సన్నిధే చాలు, నీ కౌగిలే మేలు. నే కోరను ఇలలోనిది, ఆశించను క్షయమైనది. నే కోరను ఇలలోనిది, ఆశించను క్షయమైనది. జీవింతును నీలో, జీవింతును నీలో, జీవింతును నీలో. నీ సన్నిధే చాలు, నీ కౌగిలే మేలు. నీ సన్నిధే చాలు, నీ కౌగిలే మేలు. నిత్య సహాయమాద ప్రతిష్ఠా జపము. దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబాలను, మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సైతాను వాని సకల క్రియలను
క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్తులముగా ఉండుటకు మేమును మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మా మరియా నీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచుండిరి. ఈ వాక్యము యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవులన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. ఆత్మ శరీరమును మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఏప్రిల్ 26వ తారీఖు నుండి జరగబోచున్నటువంటి తెలుగు వడకాన్ని ఆశీర్వదించమని అమ్మ మరియమ్మ గారు మీ యొక్క సంరక్షణ రాబోయే బిడ్డలకు దయచేయమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండుట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండుట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సోదరులారా, దివ్య పరిశుద్ధ ఆరాధనలోకి ఆశీర్వాదం స్వీకరించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. మోకరించి మన కోరికలన్నిటినీ ఆ సర్వశక్తి ఉందన్న ప్రభు ఈరోజు రేపు వెళ్ళుండి అన్ని చోట్ల ఒకే రకంగా ఉన్నట్టుండి ఒకే రీతిగా ఉండి మనల్ని కాపాడిన ప్రభువుల మీదే ఆధారపడి ఆ లోతైన విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా
మరియా రక్షకుని మాత మా అమ్మ. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియా రక్షకుని మాత మా అమ్మ. సువాసన పువ్వులతో నీ సన్నిధి చేరితిమి, చేతులు జోడించి వినయముతో వేడితిమి. సువాసన పువ్వులతో నీ సన్నిధి చేరితిమి, చేతులు జోడించి వినయముతో వేడితిమి. కుటుంబాల రాణి, జపమాల రాణి, పునీతుల రాణి, సమాధాన గల రాణి. కుటుంబాల రాణి, జపమాల రాణి, పునీతుల రాణి, సమాధాన గల రాణి. అమ్మా అమ్మా పరిశుద్ధ మరియా రక్షకుని మాత మా అమ్మ. అమ్మా అమ్మా పరిశుద్ధ